Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Match number 10 is between Sunrisers Hyderabad and Lucknow Super Giants. వేదిక మన హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం. మధ్యాహ్నం మ్యాచ్ 3:30కి స్టార్ట్ అవుతుంది. బోల్డంత ఎక్సైట్మెంట్ క్రియేట్ అవుతుంది. టిక్కెట్ల కోసం డిమాండ్ మామూలుగా లేదు. నాకు కూడా బోల్డని ఫోన్లు వస్తున్నాయి, కానీ మీకు తెలుసు కదా, నేను వెళ్ళను. నేను ఎవరిని టిక్కెట్లు కానీ పాసులు కానీ అడగను. అది నా పాలసీ, మీకు అందరికీ తెలుసు. కానీ చాలామంది తెలియక నాకు ఎవరెవరో ఫోన్ చేస్తున్నారు, టికెట్స్ కావాలని చెప్పి, పాసులు కావాలని చెప్పి. సో చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఫుల్ క్రౌడ్ ఉంటారు హైదరాబాద్లో. అండ్ మ్యాచ్ కూడా చాలా ఎక్సైటింగ్గా ఉండబోతుంది. ఇట్ ఈస్ బిట్వీన్ టూ వికెట్ కీపర్ బ్యాటర్స్. ఇద్దరు క్యాప్టెన్స్గా ఉన్నారు. ఒకవైపు ఇషాన్ కిషన్ ఉన్నాడు, క్యాప్టెన్ ఆఫ్ 2016 ఇండియా అండర్-19 టీం. అదే టీంలో వైస్ కెప్టెనో లేకపోతే మెయిన్ ప్లేయర్ రిషబ్ పంత్ ఆ టీంలో ఆడాడు. సో రిషబ్ పంత్ ప్లేడ్ అండర్ ఇషాన్ కిషన్. తర్వాత ఇషాన్ కిషన్ క్యాప్టెన్సీ ఏంటి, టీంలో ప్లేస్ కూడా చాలా రెగ్యులర్ అయిపోయింది. బట్ వెరాజ్ పంత్ లెడ్ ఇండియా క్యాప్టెన్ కూడా చేశాడు పంత్ ఈ మధ్యకాలంలో. కానీ ఇప్పుడు ఇషాన్ కిషన్ ఎస్ఆర్హెచ్ క్యాప్టెన్గా ఉన్నాడు, పంత్ ఎల్ఎస్జీ క్యాప్టెన్గా ఉన్నాడు. సో వాళ్ళిద్దరి మధ్య కూడా పర్సనల్ క్లాష్ కూడా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. వాళ్ళ రైవలరీ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మ్యాచ్ కూడా మహారంజుగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఎల్ఎస్జీ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు, నో డౌట్. దాంట్లో వాళ్ళు తప్పులు చేశారు, సెలక్షన్ కానీ రకరకాల తప్పులు చేశారు, చాలా చిన్న స్కోర్ చేశారు. బట్ వినో వాళ్ళ బ్యాటింగ్లో ఉన్న ఫైర్ పవర్ గురించి మనకు తెలుసు. బౌలింగ్ చాలా బాగుంది ఆ మ్యాచ్లో. పర్టికులర్లీ ఇండియన్ బౌలర్స్ ముగ్గురు కూడా బాగా బౌలింగ్ చేశారు. ఇండియన్ పేసర్స్ ముగ్గురు కూడా, మొహమ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్ అండ్ మోసిన్ ఖాన్ బౌల్డ్ బ్రిలియంట్లీ. సో వాళ్ళకి బౌలింగ్ బలహీనంగా ఉందని అనుకోవడానికి లేదు. దిగ్వేష్ రెడ్డి లాస్ట్ మ్యాచ్ ఆడలేదు, ఈ మ్యాచ్లో అతను ఖచ్చితంగా ఆడతాడని చెప్పి వాళ్ళ బౌలింగ్ కోచ్ చెప్తున్నాడు. సో వాళ్ళ బౌలింగ్ స్ట్రాంగ్గా ఉంది. బ్యాటింగ్లో మనకు తెలుసు, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, మార్క్రమ్, పూరన్ ఎలాంటి బ్యాట్స్మెన్ అన్నది లేదు. అబ్దుల్ సమాద్ లాస్ట్ మ్యాచ్లో కూడా బాగా ఆడాడు. అబ్దుల్ సమాద్కి ఇక్కడ ఉప్పల్ కండిషన్స్ బాగా తెలుసు, మార్క్రమ్కి బాగా తెలుసు, పూరన్కి బాగా తెలుసు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫార్మర్ ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్. సో ఆ టీంలో ఆ స్ట్రెంత్ ఉంది. వెరాజ్ ఎస్ఆర్హెచ్ ప్రస్తుతం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ చాలా దారుణంగా ఓడిపోయారు ఆర్సీబీ పైన. బట్ సెకండ్ మ్యాచ్లో బ్రహ్మాండంగా కమ్బ్యాక్ అయ్యారు. సెకండ్ మ్యాచ్ గెలవడంతో పాటు బౌలింగ్ ఇంప్రూవ్డ్గా కనిపించింది. బ్యాటింగ్లో ముఖ్యంగా ట్రావిస్ షేక్ ఫామ్లోకి రావడం వాళ్ళకి చాలా పెద్ద అసెట్. ఎందుకంటే అభిషేక్ శర్మ ఫామ్లోకి రావడం, అభిషేక్ శర్మకి ఇక్కడ చాలా మంచి రికార్డు ఉంది ఉప్పల్ స్టేడియంలో. అతనికి 4-5 50s ఉన్నాయి, ఒక 100 ఉన్నాయి ఇక్కడ ఈ గ్రౌండ్లో ఉంది. అండ్ 225 ఎంతో స్ట్రైక్ రేట్ ఉంది, 225 స్ట్రైక్ రేట్ ఉంది ఇన్ ఉప్పల్ స్టేడియం. సో వాచ్ అవుట్ ఫర్ అభిషేక్ శర్మ. సో ఏ రకంగా చూసుకున్నా చాలా ఎక్సైటింగ్ కాంటెస్ట్ ఉండిపోతుంది. ఎస్ఆర్హెచ్ టీమ్ న్యూస్ ఏంటి, ప్యాట్ కమిన్స్ మళ్ళీ ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు. అతను అక్కడ స్కాన్స్ చేస్తారు, అతని ఫిట్నెస్ డిటర్మిన్ చేస్తారు. బహుశా April 15th అతనికి ఆ ఫిట్నెస్ స్కాన్స్ అవి జరుగుతాయి. 17th మళ్ళీ టీంతో జాయిన్ కావచ్చు అంటున్నారు. బట్ సబ్జెక్ట్ టు క్లియరెన్స్, అతను ఫిట్గా ఉన్నాడని చెప్పి ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డు వాళ్ళు తీర్మానిస్తేనే మళ్ళీ ప్యాట్ కమిన్స్ వస్తారు. ప్యాట్ కమిన్స్ విషయంలో క్వశ్చన్ మార్క్ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడైతే టీంతో కూడా లేడు ప్యాట్ కమిన్స్, అది ఒకటి. బ్రైడెన్ కార్స్ గురించి మనకి పూర్తిగా అంటే అతని ఫిట్నెస్ గురించి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు, అతను ఫిట్గా ఉన్నాడా లేదా అనేది. అతనికి చేతికి గాయమైంది, ఆ చేతికి గాయం నుంచి కోలుకుంటున్నాడు. అతను కానీ కోలుకుంటే హీ విల్ ప్లే ఇన్ ప్లేస్ ఆఫ్ డేవిడ్ పెయిన్ ఏమాత్రం ఇంప్రెసివ్గా లేడు. అతనికి బౌలింగ్లో ఏం ప్రత్యేకత లేనట్టుగా అనిపిస్తుంది. ఎందుకని తీసుకున్నారో నాకైతే ఏం అర్థం కాలేదు. తప్పనిసరిగా కార్స్కి ఇంజరీ కాబట్టి ఆడించాల్సి వచ్చింది. కానీ ఫారిన్ ప్లేయర్స్ని ఆడించాలన్న రూల్ ఉందా? సో ఈ చెన్నై వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ దిగినట్టు మొన్నటి రోజున 2 ఫారిన్ ప్లేయర్స్ దిగారు వాళ్ళు. సో మీకు ఫారిన్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా ఆడించుకోవాలని రూల్ ఏమీ లేదు. యూఆర్ ఆల్సో కీపింగ్ లియామ్ లివింగ్స్టన్ అవే. ఆ రకంగానే మీరు ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ని ఇంతమందిని మీరు తయారు చేసి పెట్టుకున్నారు కదా, వాళ్ళని ఎంతో అపురూపంగా తీసుకొచ్చారు. వాళ్ళు ఒకరిని ఆడించుకోండి, సాకిబ్ని ఆడించుకోండి, తర్మాలే కానీ ఎవరినైనా ఆడించుకోండి. లేదు అంటే మీకు హర్షల్ పటేల్ ఉన్నాడు, హర్షల్ పటేల్ని ఆడించుకోండి. మీరు బ్రైడెన్ కార్స్ ఫిట్ అయితేనే అతన్ని డేవిడ్ పెయిన్ ప్లేస్లో ఆడిస్తారు. అదే డేవిడ్ పెయిన్ ఆడిస్తానంటే అతనికి పేస్ లేదు. ఈజ్ బౌలింగ్ ఇన్ 120s లేకపోతే 130 టచ్ అవుతున్నాడు. ఎలాంటి ప్రత్యేకత అతని బౌలింగ్లో ఈజ్ గోయింగ్ ఫర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రన్స్.
ఫస్ట్ మ్యాచ్లో 2 వికెట్లు వచ్చినాయి, కానీ అదేదో అతని ప్రత్యేకత, అతని గొప్పతనం అని చెప్పుకోవడానికి కూడా లేదు. సో ఐ థింక్ దే షుడ్ మేక్ దట్ చేంజ్. ఒకవేళ కార్స్ కూడా ఫిట్గా లేకపోతే ప్లే హర్షల్ పటేల్కి పంత్కి అగేన్స్ట్గా మంచి రికార్డు ఉంది. 8 మ్యాచెస్లో 4 సార్లు అవుట్ చేశాడు. మార్క్రమ్ 2 సార్లు అవుట్ చేశాడు. సో అతనికి ఉప్పల్ స్టేడియంలో హీ హాస్ గాట్ వెరీ గుడ్ రికార్డ్. ఈ ప్లేడ్ ఫర్ ఎస్ఆర్హెచ్. అదే గతంలో కూడా అతను ఎస్ఆర్హెచ్కి ఆడినప్పుడు మంచి ఫిగర్స్ ఉన్నాయి, అతనికి మంచి వికెట్స్ వచ్చినాయి ఇక్కడ. సో హర్షల్ పటేల్ని ఆడించుకోండి మీరు, అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ నోస్ ద కండిషన్స్ వెల్. సో ఆ మార్పు అయితే చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. శివాంగ్ కుమార్ ప్లేస్లో హర్షల్ పటేల్ని ఆడించుకోవాలి అవసరం లేదు. యూ ప్లే 2 స్పిన్నర్స్, మీరు 2 స్పిన్నర్స్ని ఆడించుకోండి. ఎందుకంటే మీకు 4 ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. విత్ నితీష్ కుమార్ రెడ్డి డూయింగ్ సో వెల్. అందులో లాస్ట్ మ్యాచ్లో బాగా బౌలింగ్, ఇప్పుడు పేస్ ఇంప్రూవ్ అయింది. అండ్ యూ కెన్ స్వింగ్ ద బాల్. న్యూ బాల్తో కావాలి, న్యూ బాల్ కాదు మీరు బ్యాక్ ఎండ్లోనే బౌలింగ్ ఇస్తా అంటే బ్యాక్ ఎండ్లో కూడా అతను మన వికెట్లు తీశాడు. సో మీకు 4వ బౌలింగ్ పేస్ బౌలింగ్ ఆప్షన్ అతను 4th సీమర్గా ఉన్నాడు. అతను మీకు ముగ్గురు ఫ్రంట్ లైన్ సీమర్స్తో పాటు విల్ హ్యావ్ నితీష్ కుమార్. కాబట్టి యూ ప్లే బోత్ శివంగ్ అండ్ హర్ష్ దుబే. శివంగ్ కుమార్ లాస్ట్ మ్యాచ్లో కాస్త రన్స్ ఇచ్చినా అతని బౌలింగ్లో చాలా మిస్ఫీల్డ్స్ అని. బట్ అతని గుగ్లీస్ పికప్ చేయడంలో డెఫినెట్గా బ్యాట్స్మెన్ ఇబ్బంది పడుతున్నారు. అతను కొన్నిసార్లు బాల్ ఫ్లైట్ కూడా చేస్తున్నాడు. అతనికి ఆ డేరింగ్ ఉంది, ఆ మెంటల్ కరేజ్ ఉంది. అతను ఫ్లైట్ చేస్తున్నాడు, వేరియేషన్స్ ట్రై చేస్తున్నాడు. అతను గుగ్లీని పికప్ చేయడంలో లెఫ్ట్ ఆర్మ్ చైనామెన్ బౌలర్స్కి ఎప్పుడూ అడ్వాంటేజ్ ఉంటుంది. వాళ్ళ డెలివరీస్ని పిక్ చేయడంలో బ్యాట్స్మెన్ ఇబ్బంది పడతారు. సో ఈ ప్లే శివంగ్ కుమార్ బ్యాటింగ్లో కూడా లాస్ట్లో వస్తే 1-2 షాట్స్ కొట్టగలని కూడా లాస్ట్ మ్యాచ్లో అతను ప్రూవ్ చేశాడు. సో ఐ థింక్ శివంగ్ షుడ్ ప్లే. సో 11లో ఏమైనా మార్పు ఉంటే బడెన్ కాస్ ఫిట్ అయితే అతను వస్తాడు ఇన్ ప్లేస్ ఆఫ్ డేవిడ్ పైల్. అండ్ శివంగ్ కుమార్ షుడ్ కంటిన్యూ. మీకు ఒకవేళ హర్షల్ పటేల్ ఆడించుకుంటే మీరు ఇంపాక్ట్ ప్లేయర్లో లియామ్ లివింగ్స్టన్, సల్లీ రన్నర్ ఇద్దరిని పెట్టండి. మీకు అవసరమైతే లియామ్ లివింగ్స్టన్ని కాస్త ఎర్లీగా బ్యాటింగ్ దించాల్సి వస్తుంది అంటే దించుకోండి. సో ఆ రకంగా వెళ్తే బాగుంటుంది అని నేను అనుకున్నాను. సో దట్ షుడ్ బి ది వే టు గో ఫర్ ఎస్ఆర్హెచ్ అని అనుకుంటున్నాను. వీళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎలర్జీ నేను చెప్పినట్టుగా లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు షాబాజ్ని దించడం వల్ల దిపేష్ రాఠీని ఆడించుకోలేకపోయారు. దానివల్ల ఏంటంటే 4 బౌలర్స్తో బౌలింగ్ చేయాల్సి వచ్చినట్టు అయింది ఎలర్జీ. సో దిగ్వేష్ రాఠీ లాస్ట్ టైం ఎంత సక్సెస్ అయ్యాడో వాళ్ళకి తెలుసు. సో ఈసారి ఖచ్చితంగా అతన్ని స్టార్టింగ్ 11లోనే పెడతారు. బ్యాటింగ్ ఫస్ట్ చేసినా కూడా లాస్ట్ టైం లాంటి మిస్టేక్ చేయరని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అలా అయితే ఏమవుతుందంటే వాళ్ళకి ఒక ప్రాబ్లం ఏమవుతుందంటే నెంబర్ 7 దాకా బ్యాటింగ్ ఉంటుంది. మహమ్మద్ షమి, ప్రిన్స్ యాదవ్, మోసిన్ ఖాన్, ఆండ్రిక్ నోకియా అండ్ దిస్ మ్యాన్ దిగ్వేష్ రాఠీ, మీకు అందరూ మీకు చాలా లాంగ్ టైల్ అయిపోతుంది. సో నెంబర్ 7 వరకే మీకు బ్యాటింగ్ ఉండే అవకాశం ఉంది. సో అది కూడా వాళ్ళు ఆలోచిస్తారు. సో దే హ్యావ్ వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ చాలామంది మంచి ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. మయాంక్ యాదవ్ ఉన్నాడు, ఆవేష్ ఖాన్ ఉన్నాడు. వాళ్ళకి లాస్ట్ టైం 11లో ప్లేసే కల్పించలేకపోయారు. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళెవరు కూడా బ్యాటింగ్ చేయరు. హసరంగా వస్తే వాళ్ళకి ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. హసరంగా కెన్ బ్యాట్ ఎట్ నెంబర్ 8. కానీ హసరంగా ఎప్పుడు వస్తాడనేది మనకి ఇంకా ఎలాంటి సమాచారం లేదు. సో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే రిషబ్ పంత్ ఓపెనింగ్ చేయడం మీద రకరకాలుగా వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఎందుకు రిషబ్ పంత్ ఓపెన్ చేయాలి? వీళ్ళిద్దరిది మంచి కాంబినేషన్, మార్ష్ అండ్ మార్క్రమ్ సక్సెస్ఫుల్ కాంబినేషన్. లాస్ట్ టైం 500 రన్స్ అయితే చేశారు వాళ్ళు. అది కాక మార్క్రమ్ వరల్డ్ కప్లో మంచి ఫామ్లో కనిపించిన ప్లేయర్, అతన్ని ప్లేస్ ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? పంత్ ఓపెనర్గా ఐపీఎల్లో కానీ ఇంటర్నేషనల్లో కానీ పెద్దగా అతని పర్ఫార్మెన్స్ ఎప్పుడూ లేదు అనేది ఒక వాదన. రెండో వాదన ఏంటంటే లాస్ట్ టైం అతను ఎందుకు ఆడించారు? 2 రైట్ హ్యాండర్స్తో ఓపెన్ చేస్తే అక్షర్ పటేల్ పవర్ ప్లేలో వస్తాడు, అతనికి అడ్వాంటేజ్ అవుతుంది లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్కి అగేన్స్ట్ రైట్ హ్యాండర్స్ అని చెప్పి. కానీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ కూడా మీరు పంత్ ఓపెనింగ్ చేయకపోతే మీకు మళ్ళీ హర్ష్ దుబే బౌలింగ్ వచ్చే అవకాశం ఉంది పవర్ ప్లేలో, అనదర్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. లాస్ట్ టైం కూడా హర్ష్ దుబే పవర్ ప్లేలో బౌలింగ్ వేసి ఫినాల్ని అవుట్ చేశాడు. సో ఆ ప్రాబ్లం కూడా ఉంటుంది. బట్ పంత్ ఓపెన్ చేయాలా వద్దా అనేది అర్థం కావట్లేదు. పంత్ కూడా లాస్ట్ మ్యాచ్ అయిన తర్వాత ఏం చెప్పాడు? 50-50, నేను ఓపెనింగ్ చేయడమో చేయకపోవడం 50-50 అని చెప్పాడు. అలా కాకుండా ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకోవాలి కదా. ఐదర్ షుడ్ గో విత్ పంత్ ఆర్ దే షుడ్ గో విత్ మార్క్రమ్. సో ఆ విషయంలో క్లారిటీ ఉండాలి. ఎందుకో ఆ టీంలో ఆ క్లారిటీ లోపించదని నాకు అనిపించింది. పంత్ ఓపెన్ చేయాలంటే అశ్విన్ లాంటి వాళ్ళు దే వాంట్ పంత్ టు ఓపెన్. నేను కూడా పంత్ ఓపెన్ చేయాలి. నేను కూడా ప్రివ్యూ వీడియోస్లో అదే చెప్పాను అనేక సందర్భాలు. పంత్ ఎప్పుడు బాగా అతను ఇప్పుడు టాలెంట్ ఫుల్గా పొటెన్షియల్ రిలీజ్ కావట్లేదు. ఓపెనర్గా వస్తే ఏమైనా బెటర్గా ఆడతారు. లాస్ట్ మ్యాచ్లో అతను ఫెయిల్ అయినట్టు లెక్క కాదు. ఎందుకంటే
వాజ్ రన్ అవుట్ ఇన్ అన్ఫార్చునేట్ సర్కమ్స్టాన్సెస్. సో అదే ఒకటే వాళ్ళకి ప్రాబ్లం ఉంది. మరి అదేం చేస్తారో చూడాలి. సో సేమ్ టీమ్తో వెళ్తారు మోస్ట్లీ వాళ్ళు, అందుకంటే పెద్ద మార్పులు ఉండే అవకాశం అయితే నాకైతే కనబడట్లేదు. పిచ్ ఎలా ఉంటుంది? పిచ్ ఈసారి చాలా బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకి ఇండికేషన్స్ వస్తున్నాయి. లాస్ట్ టైం ఈవెన్ ముప్పల్లోనే వాళ్ళు కొన్నిసార్లు ఎస్ఆర్హెచ్కి సరైన బ్యాటింగ్ పిచ్లు దొరకలేదు. దానికి కారణం ఏంటంటే బహుశా అప్పటి ఎస్ఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుకి వాళ్ళకి ఉన్న సమస్యల వల్ల వాళ్ళకి సరైన పిచ్లు దొరకలేదేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఎస్ఏతో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవు కాబట్టి ఐ థింక్ బెటర్ పిచ్చెస్ ఉంటాయి ఖచ్చితంగా, బ్యాటింగ్ ఫ్రెండ్లీ. ఇక్కడే కదా స్టార్ట్ అయింది ఎస్ఆర్హెచ్ ఆ జోరు. ఐ వాజ్ విట్నెస్ 2024లో హైదరాబాద్లో వాళ్ళు ఫస్ట్ మ్యాచ్కి నేను వెళ్ళక వెళ్తే ముంబై మీద 277 కొట్టేశారు. సూపర్ ఇన్నింగ్స్ అది. సో అప్పుడు ఎస్ఆర్హెచ్ ఈ కొత్త గ్లామర్ ఆఫ్ ఎన్ ఆల్అవుట్ అగ్రెసివ్ టీమ్, అక్కడి నుంచి మనకి ఆ ఎస్ఆర్హెచ్లో ఆ చేంజ్, మనకి ఆ ట్రాన్స్ఫర్మేషన్ అక్కడి నుంచి కనిపించింది. సో అదే గ్రౌండ్ మళ్ళీ రిటర్న్ అవుతున్నారు. లాస్ట్ మ్యాచ్లో ఈడెన్ గార్డెన్స్లో అంత బాగా ఆడిన తర్వాత మళ్ళీ అదే రకమైన ఫామ్ని ఇక్కడ ఎస్ఆర్హెచ్ చూపించే అవకాశం ఉంది. ట్రావిస్ షేక్ ఫామ్లోకి రావడం పెద్ద ప్లస్గా చెప్పుకోవాలి. అలా క్లాస్ అండ్ ఫామ్లో ఉన్నాడు. నితీష్ కుమార్ రెడ్డి ఫామ్లోకి వచ్చాడు. ఇషాన్ కిషన్ కూడా ఫస్ట్ మ్యాచ్ బాగా ఆడాడు. సో బ్యాటింగ్ ఫుల్గా ఇక్కడ మరింత బాగా ప్రాస్పర్ కావడానికి అవకాశాలు మనకి ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఎల్ఎస్జీ బౌలింగ్ ఈజ్ వెరీ గుడ్. షమీకి ఇక్కడ కండిషన్స్ తెలుసు, లాస్ట్ సీజన్ ఇక్కడ ఆడాడు. సో మొహసిన్ ఖాన్ బౌల్డ్ బ్యూటిఫుల్లీ లాస్ట్ మ్యాచ్లో. తను ఇంజరీ నుంచి వచ్చిన తర్వాత అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ప్రిన్స్ యాదవ్ కూడా బౌల్డ్ వెల్. నోకియా ప్లేస్లో మరి ఒక ఇండియన్ పేసర్ ఆడించుకోవచ్చు వాళ్ళు కావాలంటే. నేను చెప్పినట్టుగా వై షుడ్ వీ గో ఫర్ ఎ ఫారిన్ పేసర్ దే ఆర్ నాట్ డూయింగ్ వెల్. మయాంక్ యాదవ్ను ఆవేష్ ఖాన్ ఆడించుకుంటే ఆవేష్ ఖాన్ కెన్ బౌల్ వెల్ ఇన్ ద డెత్. అండ్ మయాంక్ యాదవ్ పేస్ గురించి మనకు తెలుసు. సో వాళ్ళ బౌలింగ్ చాలా బాగుంది. దిగ్వేష్ రెడ్డి రావడంతో మరింత వాళ్ళ స్పిన్ బౌలింగ్ బెటర్ అవుతుంది. అండ్ దే కెన్ యూజ్ మార్క్రమ్ అగేన్స్ట్ ట్రావిస్ షేక్. ఎలాగైతే వరల్డ్ కప్లో చేశారో ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఓపెనింగ్, వాళ్ళకి అగేన్స్ట్గా మార్క్రమ్ ఫస్ట్ ఓవర్ వేసినా ఆశ్చర్యం లేదు. సో మార్క్రమ్ మళ్ళీ అదే వరల్డ్ కప్లో ఏదైతే స్ట్రాటజీ ఆఫ్ స్పిన్నర్స్, లాస్ట్ మ్యాచ్లో కేకేఆర్కి ఒక ప్రాపర్ ఆఫ్ స్పిన్నర్ లేడు కాబట్టి వాళ్ళు మీకు పవర్ ప్లేలో ఒక ఆఫ్ స్పిన్నర్ కనబడలేదు. కానీ ఇక్కడ మార్క్రమ్ వేసే అవకాశం ఉంది. మార్క్రమ్ క్యాన్ బౌల్ విత్ ది న్యూ బాల్. ఈవెన్ ఆయుష్ బదని క్యాన్ బౌల్ విత్ ఆఫ్ స్పిన్. సో వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. సో అందుకని వాళ్ళ బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఎస్ఆర్హెచ్ ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బట్ ఎస్ఆర్హెచ్ నన్ను అడిగితే టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ తీసుకుంటారు. ఎందుకంటే 8 times 200 చేసి ఫస్ట్ బ్యాటింగ్ చేసి దాన్ని డిఫెండ్ చేసుకున్న ఎక్స్ట్రాడినరీ రికార్డు ఉంది ఎస్ఆర్హెచ్. సో ఎస్ఆర్హెచ్ టాస్ గెలిస్తే మాత్రం ముందుగా బ్యాటింగ్ తీసుకునే అవకాశం మనకి కనిపిస్తుంది. అది వాళ్ళ సక్సెస్ మంత్రా కూడా ఎక్కువగా. బట్ చేసింగ్ కూడా బాగానే చేస్తారు. ఏ రకంగా చూసుకుంటే డే మ్యాచ్ కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సెకండ్ బ్యాటింగ్ చేసిన కండిషన్స్లో పెద్ద చేంజ్ ఉండదు. సో ఐ థింక్ దే మైట్ బ్యాట్ ఫస్ట్ అని నేను అనుకుంటున్నాను టాస్ గెలిస్తే. మ్యాచ్లో ఎస్ఆర్హెచ్కి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ బాగా కుదురుకోవట్లేదు ఎల్ఎస్జీది. మార్ష్ వరల్డ్ కప్లో కానీ పెద్ద గొప్పగా ఆడేది లేదు. మార్క్రమ్ ఒక్కడే ఫామ్లో ఉన్నాడు. నికోలస్ పూరన్ అయితే SA20 నుంచి ఇటీవల కాలంలో అస్సలు ఫామ్లో లేడు. బట్ అతనికి హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియంలో చాలా మంచి రికార్డు ఉంది. ఉప్పల్ స్టేడియంలో హ్యాస్ గాట్ ఎ వెరీ గుడ్ రికార్డ్ అగేన్స్ట్ ఎస్ఆర్హెచ్ ఫార్మర్ ఫ్రాంచైజీ. బట్ అది మినహాయిస్తే వాళ్ళు బ్యాటింగ్ లైనప్ ఫామ్లో లేదు కాబట్టి ఎస్ఆర్హెచ్కే అడ్వాంటేజ్ ఉంటుందని అనుకుంటున్నారు. కానీ వాళ్ళ బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. బట్ ఫ్లాట్ బ్యాటింగ్ కండిషన్స్లో వాళ్ళ బౌలింగ్ ఏమవుతుంది అనేది నాకు నమ్మకం లేదు. సో ఎస్ఆర్హెచ్ షుడ్ విన్ దిస్. ఇప్పుడున్న ఫామ్ ప్రకారం వాళ్ళకున్న టీంలో ఉన్న ఇబ్బందులు, ఓనర్స్తో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తుంటే ఎల్ఎస్జీ ఇంకా సెటిల్ అయినట్టుగా లేదు. ఒకటే మ్యాచ్ ఆడారు, ఎస్ఆర్హెచ్ 2 మ్యాచ్లు ఆడారు. బట్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కూడా ఫస్ట్ మ్యాచ్లో సెకండ్ మ్యాచ్లో లాగా బాగా చేయగలిగితే ఐ థింక్ ఎస్ఆర్హెచ్ షుడ్ విన్ దిస్ మ్యాచ్ అని నేను అనుకుంటున్నాను.